క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్న అద్భుతమైన కథ. 1492న అందమైన ఎండ రోజున కొలంబస్ మరియు అతని సిబ్బంది భారతదేశంలోని పెద్ద భూమి నుండి తాజా సుగంధ ద్రవ్యాలను పొందడానికి బయల్దేరారు. ఆ సమయంలో ప్రపంచపటం ఇలా కనిపించింది మరియు కొలంబస్ అరబ్ దేశాల గుండా వెళ్లే ప్రమాదకరమైన మార్గాన్ని నివారించాలనుకున్నాడు. కాబట్టి అతను ఈసారి పశ్చిమాన భారతదేశానికి నేరుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా పూర్తి విశ్వాసంతో కొలంబస్ స్పెయిన్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించారు మరియు 3 నెలల ప్రయాణం తర్వాత అక్టోబర్ 12న అతను చివరికి భారతదేశానికి చేరుకున్నాడు. వాస్తవానికి అతను కరేబియన్ దీవులలో అడుగుపెట్టినప్పటికీ అతను భారతదేశానికి చేరుకున్నాడని పూర్తిగా నమ్మాడు మరియు అతను మరణించే వరకు కూడా అతను చేరుకోలేదని గ్రహించలేదు. అమెరికాలోని స్థానిక ప్రజలను తరచుగా భారతీయులు అని పిలవడానికి ఇదే కారణం. వెస్పూచి మరియు వాల్జమిలార్ వంటి ఇతర అన్వేషకులు కొలంబస్ కనుగొన్న భూములు అమెరికా అనే కొత్త ఖండంలో భాగమని త్వరలోనే గ్రహించడం ప్రారంభించారు.